ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క గృహకుడికి సంతు అభిరాముల గృహకుడికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే దేవుడి నుండి దూరం చేసేవి ఏవి. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము దేవుడి నుండి దూరం చేసేవి ఏవి. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం ధ్యానిద్దాం. ఆదికాండము 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఆదామును ఏం చేశాడంట? వెళ్ళగొట్టాడు. ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆదామును ఎందుకు వెళ్ళగొట్టాడంటే పాపం చేయటం వల్ల వెళ్ళగొట్టాడు. మనల్ని దేవునికి దూరం చేసేది ఏంటిదయ్యా అంటే పాపం. దేవునికి మనల్ని దూరం చేసే దాని పేరేం పేరు? పాపం. రహస్య స్థలాల్లో చేసే పాపం కానీ, దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించడం కూడా పాపమే. దేవుడు వద్దు అన్నదాన్ని వాలాయించి చేయటం కూడా పాపమే. దేవుడి శాసనాలను కానీ, దేవుని నియమాలు కానీ, దేవుని పద్ధతులను కానీ మనం కించపరుస్తూ దాటి దాన్ని తొట్టిల్లి దాన్ని దాటి మనం ఎప్పుడైతే చేస్తామో ఆ ఆజ్ఞాతిక్రమాన్నే పాపము అంటారు. దేవుడు చెప్పాడు, ఆ ఏదేను తోటలో ఉన్న ఫలమును నువ్వు తినిన ఎడల నువ్వు కానీ ఎవరైనా తిన్న నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పినప్పుడు ఆ మాటను లెక్క చేయకుండా ఆదాము హవ్వ వారు ఇరువురు ఆ పండు తిని పాపము చేసి దేవుని మాటను దేవుని ఆజ్ఞను ధిక్కరించటం వల్ల ఆ తోట నుండి వెలివేయబడ్డారు. ఇప్పుడు ఆదాము హవ్వ ఇద్దరు మంచివాళ్ళే, దేవుడు మంచివాడే. కానీ వీళ్ళని దూరం చేసింది ఏంది? వాళ్ళ సహవాసాన్ని తెంచింది ఏంటిది? పాపం. సహవాసాన్ని తెంపిన దాని పేరేం పేరు? పాపం. ఈ పాపం అనేది మన మధ్యలోకి రాకుండా, దేవునికి మనకి మధ్యలోకి రాకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. అది దినదినము మురికి వలె, దినదినము గాలి వలె, దినదినము అనేక రకాలైనటువంటి ఈ యొక్క మంచు వలె మన మధ్యలోకి వచ్చేసి ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర, ప్రభువా నీకు దూరం చేసి ఏ పాపమైనా, ఏ యొక్క దోషమైనా, ఏ యొక్క ఆజ్ఞాతిక్రమమైనా, ఏ నియమమైనా నేను తప్పిపోకుండా బహు జాగ్రత్తగా జీవించేటటువంటి కృపను నాకు దయచేయి. నన్ను పాపంలో పడకుండా కాపాడమని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటామో దేవుడు ఆ పాపాన్ని మనకు దూరం చేసి మన చుట్టూ అగ్నికంచి వేసి కాపాడును గాక. లేకపోతే మనకి తెలియకుండానే పాపం మన దగ్గరకు వచ్చి మనల్ని కాటు వేసి మనల్ని దేవునికి దూరము చేస్తారు. దేవునికి దూరంగా ఉండాలి. దూరం చేసే దుష్టశక్తి మొట్టమొదటి శక్తి పేరంటే పాపం. అది ఎవ్వడికి భయపడదు. అది చాలా క్రూరమైనది, అది చాలా బలమైనది. అయితే ఆ పాపాన్ని మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఎదిరించిన ఎడల ఆ పాపం మనకి దూరం అయిపోవును గాక. ఆమేన్. రెండో విషయాన్ని మనం